నమస్కారం. మేము విజయ్ కుమార్. పార్లమెంట్లో మనం పరిణామాలను గమనించినప్పుడు గట్టిగా అధికార పక్షానికి ధీటైనటువంటి ప్రతిపక్షం ఉంది. ధీటైనటువంటి ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా విషయాలు చాలా నిఖార్సుగా, చాలా నిర్భయంగా ముందుకు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో గత 10 ఏళ్ళుగా ఎలాంటి టెక్నిక్స్ అయితే తన అనుకూల ప్రసార మాధ్యమాల సహకారంతో ఉపయోగించేవాళ్ళు నరేంద్ర మోడీ, అమిత్ షా ఇప్పుడు కూడా ప్రయోగించాలని చూస్తున్నారు. మాట్లాడితే ఏ నాయకుడు మాట్లాడినా విపక్ష నాయకుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడారు. అసలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. గత 10 ఏళ్ల పరిణామాలను చూస్తే అది